యుద్ధకు వచ్చిన సంగతి తెలియచెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. మరోసారి దేవుని వైపు చూద్దాం. పరిశుద్ధమైన తండ్రి, జీవంగల మా ప్రభువా, నీ పాలన పొందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఉదయకాలం ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. ముఖ్యంగా నన్ను జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఆయన ఏ పాటి దాన్ని ప్రభువా నేనైతే ఇక్కడ నిలబడడానికి కూడా యోగ్యులను కాను ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తుంటున్నాం. మరి నేను ఏం చెప్పాలో కూడా ప్రభువా, మరి ఇర్మియా 1:9 ప్రకారం, లూకా 12:12 ప్రకారం, నిర్గమకాండం 4:12 ప్రకారం ప్రభువా మీరు నాతో మాట్లాడి చెప్పదేమే కానీ నేను బిడ్డలకు చెప్పలేను ప్రభువా, సహాయం చేయవలసిందిగా కోరుకుంటాను. చదివిన లేఖన భావాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అందులోని మర్మాలన్నింటినీ నేను తెలుసుకుంటకు గ్రహించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. చిన్నందని బట్టి నీ వందనాలు. కుటుంబ బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటాను. ఇంటిని ఆధారం చేసుకొని ప్రభాకి దినం ప్రత్యేకంగా ప్రభావ మరి ఫాస్టింగ్ కలిగి ఉండాలి, కలిగి ఉంది ప్రభావ. ఇక్కడ అందరూ మేము కూడుకొని ఉండగా సహాయం చేయమని ప్రార్థిస్తుంటాం. మీరు మాతో ఉండండి, మాతో మాట్లాడండి, సహాయం చేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ ప్రవక్త శిష్యులలో ఒక భార్య, ఆమె పేరు కూడా మెన్షన్ చేయబడలేదు. శిష్యులలో ఒక భార్య, భర్త చనిపోయినాడు. భర్త చనిపోయిన తర్వాత ఆమెకు పెద్ద దిక్కు అనేది పోయింది. ఎవరున్నారు? ఎవరు లేరు. 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులను అప్పు కొరకు ఒక వ్యక్తి వచ్చి వాళ్ళని తీసుకొని పోయినప్పుడు ఎలీషా దగ్గరకు వచ్చి ఆమె మొదలుపెట్టారు. చదవండి. నా వల్ల నీకేమి కావాలను దాసులను ఉండటమే ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండటకై వాడిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొదలుపెట్టారా. ఎలీషా, నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమని. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కూడా ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదని. సరే, అప్పుడు అంటాడు ఎలీషా, నేనేం చేయాలి నీకు అని అడుగుతాడు. నీకేం కావాలనో నాకు చెప్పు అని అడుగుతాడు. తెలియచెప్పు, నీకేం కావాలో నన్ను స్పష్టంగా నాకు చెప్పు, అప్పుడు నీ అక్కరేంటో నిన్ను తీరుస్తా అని క్వశ్చన్ అడుగుతున్నాను. దేవుని వాక్యంలో సెలవిస్తుంది ఏంటంటే, దేవుడు మన ప్రార్థనలు వినడానికి, దేవుని వైపు మనము మరి ముఖదర్శనం చేసుకోవడానికి, దేవుని సన్నిధికి రావడానికి కొన్ని మరి పరిస్థితులను తీసుకొస్తూ ఉంటాడు. ఇతడు ప్రవక్త ఉండి అప్పు చేయాల్సిన అవసరమే లేదు. ప్రవక్త, శిష్యులలో ప్రవక్త. ఎందుకు అప్పు చేయాలా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రవక్త అయి ఉండి, శిష్యులలో ఒక ప్రవక్త అయి ఉండి అప్పు చేయడానికి వీలు లేదు, కానీ అప్పు చేశాడు. అప్పు చేసి 2 కుమారులను మరి వాళ్ళు వచ్చి పట్టుకొని పోయినట్టు చూస్తుంటున్నాం. దాని విషయంలో తల్లి ఎంతగానో మొరపెడుతూ వస్తుంది. ఏమని? ఎలీషా, నా వలన నాకేమీ కావలేదు, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమని. అందుకు నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేం లేదన్న. ఏమున్నది? నూనె కుండ, ఒక జార్ ఆఫ్ ఆయిల్. అక్కడ జార్ ఆఫ్ ఆయిల్ మాత్రమే ఉన్నదన్న ఇంటిలో, ఇంకా మిగతాది ఏం కూడా లేదు. 2 కుమారులు ఉన్నారు. పాత్రలన్నిటినీ తీసుకొని రమ్మని చెప్పినాడు. ఇక్కడ చూడండి, మీరు ఇరుగు వారి దగ్గరికి వెళ్ళి పాత్రలన్నిటినీ పుచ్చుకొని, ఎరవంటే అప్పు మళ్ళీ తీసుకుపోయి రిటర్న్ చెయ్యొచ్చు, అది అప్పు అన్నమాట. అయితే అవన్నీ తీసుకొని వచ్చి నేను చెప్పినట్టు చేయమన్నాడు. ఏం చెప్పాడు ఎలీషా? 2 కుమారులను తీసుకొని రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ఆ పాత్రలన్నిటిలో నూనె పోయమని చెప్పాడు. ఆమె వెంటనే లోబడింది, ఎలీషా మాటకు లోబడింది. ఎలీషా మాటకు లోబడి ఆమె ఆ విధంగానే చేసింది. పాత్రలన్నీ తీసుకొచ్చింది. పాత్రలన్నీ తీసుకొచ్చి తన జార్లో ఉన్న ఆయిల్లోనూ, నూనె కుండలో ఉన్న నూనెను అంతా పోసింది. ఇంకా తర్వాత మిగిలినది కొన్ని పాత్రలు మిగలకుండా అదే ఫిల్ అయిపోయినాయి. తర్వాత కుమారుని కూడా, బాబు నువ్వు కూడా పక్కింటికి వెళ్ళి మీ ఫ్రెండ్స్ దగ్గర నువ్వు ఎక్కడన్నా తీసుకొనిరా అని చెప్తే, ఇక లేవు అని చెప్పినప్పుడు అక్కడ నూనె ఆగిపోయినట్టు చూస్తుంటున్నావు. ఇక్కడ ఏం జరిగిందంటే, నువ్వు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వాళ్ళందరినీ
దొరకగలిగిన పాత్రలన్నిటిని నిరూపించుకును. అప్పుడు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను నుండి తలుపు తీసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండిన ఒక తట్టును ఉంచమని ఆమెతో సెలవీయగా. ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. కుండలో ఉన్న నూనెను తీసుకొని మరి పాత్రలలో పోసినప్పుడు పాత్రలన్నీ నిండిపోయినాయి. ఇంకా మిగిలిపోయింది. ఇంకా వేరే బాబు మరి తీసుకొస్తావా అని అడిగితే లేవు అని చెప్పాడు వాళ్ళ కుమారుడు. లేవని చెప్పినప్పుడు అంతతోనే అది ఆగిపోయినట్టు చూస్తుంటాం. అక్కడ అద్భుతం ఏంటంటే ఇంకా కుమారుడు ఒకవేళ పాత్రలు తెచ్చుంటే, తల్లి ఒకవేళ పాత్రలు తీసుకొచ్చి ఉంటే ఇంకా నూనె ఎక్కువగా దాన్ని మరి ఎక్కువ చేసేదో ఏమో దేవుడు. ఆ ఉన్న జార్లో ఉన్న నూనెను ఇంకెక్కువ అభివృద్ధి చేసేదో ఏమో నేను అనుకుంటా. సపోజు అది ఒక 5-10 లీటర్ల ఆయిల్ ఉంటుండొచ్చు అనుకుంటా. ఆ ఆయిల్ను దేవుడు ఎంతగా దీవించాడంటే అంతగా దీవించాడు. ఆమె మొరపెట్టడానికి వచ్చింది దేవునికి. ఎలీషా దగ్గరకు వచ్చి ఆమె మొరపెట్టుకుంది. నా అక్కర తీరుస్తాడేమో ఎలీషా అనుకొని ఆమె ఎంతో ఆశతో వచ్చింది. దేవుడు ఏం చేశాడు? ఆమె అక్కరను తీర్చాడు. మనం కూడా దేవునికి సమీపంగా ఉంటే దేవుడు మన అక్కర్లు తీరుస్తాడు. దేవునికి సమీపంగా రావాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడం నేర్చుకుంటే అప్పుడు మన అక్కర్లను మన అవసరతలను తీర్చేవాడుగా ఉంటాం. ఎందుకంటే ఈ కుమార్తె నా గురించి మరి ఆమె అక్కర్ల గురించి నా సన్నిధికి వచ్చి మొరపెడుతుంది కదా అని చెప్పితే అప్పుడు అక్కడ మరి ఆశీర్వదించబడ్డట్టు చూస్తుంటున్నాం. ఆ పాత్రలను నిండిపోయినాయి. అంతటితో నూనె కూడా ఆగిపోయింది. కాబట్టి ఏం చెప్తాడు తర్వాత? అమ్మా, పాత్రలన్నీ నిండిపోయినాయా? మరి మిగిలిన నూనెను నువ్వు అప్పు తీర్చుకొని అమ్మి అప్పు తీసుకుని ఉంటాడు. అమ్మితే చాలా విధంగా కాస్ట్. దాని ధర అంటే మనకు తెలియదు. కానీ నూనె ధర ఇప్పుడు కనీసం ఒక నూనె 80 రూపాయలు 120 ప్యాకెట్స్, విజయ్ ప్యాకెట్స్, ఫ్రీడమ్ ఆయిల్ అట్లాంటిది మరి కాస్ట్ ఉంది. కాబట్టి ఆ దినాలలో ఇంకెట్లా ఉండేనో మనకు తెలియదు. కాబట్టి అది అప్పు మరి నువ్వు తీర్చుకో. నువ్వు వెళ్ళి ఎంతైతే అప్పు చేశావో ఆ నూనెను అమ్మి వచ్చిన డబ్బులతోని నువ్వు అప్పు తీర్చుకొని నువ్వును నీ కుమారును బ్రతకండి అని చెప్పాడు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే తలుపు వేసుకొని ముగ్గురు ప్రార్థిస్తారు. 2 కుమారులు, తల్లి ప్రార్థిస్తారు. అక్కడ అద్భుతం జరిగింది. వాళ్ళకు కూడా ఆశ్చర్యమే. ఎలీషా చెప్పడం ఏంటి, మేము చేయడం ఏంటి అనుకోవచ్చు. మనం ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తే మనకు అద్భుతాలు కూడా జరుగుతాయి. ఏదన్నా మనం అడిగినాం అనుకోండి, తప్పకుండా దేవుడు ఆ టైంలో మనకు ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అందుకే ఇక్కడ కూడా మరి ఆ ప్రవక్త భార్య ఎంతో హ్యాపీగా ఫీల్ అయినట్టు చూస్తుంటున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. అదేవిధంగా ఆదికాండం 18వ అధ్యాయం 1 అబ్రాహాము దగ్గరికి 3 మనుషులు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు చదవండి. ఆదికాండం 18వ అధ్యాయం. మరియు మహరే దగ్గర ఉన్న అబ్రాహాము ఎంతవేళ గుడారపు ద్వారం కూర్చుని ఉన్నప్పుడు అతనికి కలవలేదు. అతడు కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి అతడు వారిని చూసి గుడారపు వాకిలి నుండి వారిని ఎదుర్కొంటూ పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద నిన్నయగా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదని దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకుని. ఇక్కడ ఏమన్నారు? వాళ్ళు వచ్చిన వెంటనే అయ్యా వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. సరే ఇక్కడ ఉండండి, కొంచెం అలసట తీసుకోండి, నేను మరలా వస్తానని నీళ్ళు ఇచ్చాడు. నీళ్ళు తీసుకొచ్చారు, కాళ్ళు కడుక్కున్నారు, ఆ చెట్టు కింద మంచిగా అలసట తీర్చుకుంటున్నారు. ఇక్కడ కూడా వాళ్ళకు కనబడని అద్భుతాలు చేశాడు అబ్రాహాముతో. ఏం చేశాడు అందరికి మనకు తెలుసు. ఆ 3 మనుషులు వచ్చినప్పుడు అతడు ఎంతో ఆతిథ్యం చేశాడు. కనబడని ఆతిథ్యం చేసింది. శార గుడారంలో ఉన్నది కానీ కనబడని ఆతిథ్యం చేసింది. అబ్రాహాము అయితే మరి చక్కగా వాళ్ళను తీసుకొచ్చి మంచిగా వంట చేసి తినిపించి వాళ్ళను పంపించింది. తర్వాత ఆశీర్వాదము పొందింది. శార గుడారంలో ఉన్నది. ఆమెను విలువండి అంటే పిలిచారు. అప్పుడు ఆమెను ఆశీర్వదించాడు. అందుకని ఆమె కూడా ఒక దీవెన కలిగింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు నువ్వు కూడా ఒక కుమారుని కంటవని చెప్పినాడు అబ్రాహాముతో. ఆ వచ్చిన 3 మనుషులు
అది అద్భుతంలే కదా. దేవుని కొరకు మనం ఎంతైతే దేవుని మనం ఆశ్రయిస్తాము, దేవుని మనం ప్రేమిస్తాము, మనకు కావలసిన దీవెనలన్నీ దయచేస్తాము. ఇక్కడ అదే చూస్తున్నాం చూడండి. అబ్రహాం గుడారంలో ఉన్న శారా యుద్ధకు వెళ్ళి నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమన్నాడు. 3 మానికలు అంటే తెలుసా? ఒక్క మానికకే 3 కిలోలు, 2 కేజీలు, 6 కిలోలు. 6 కిలోల పిండి పిసికి రొట్టెలు చేసిందంటే ఆమెకి ఎంత ఓపిక ఉండాలా? పనివారు ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆతిథ్యం ఇచ్చింది. ఇక్కడ అబ్రాహం కూడా వెళ్ళి ముందుకు వెళ్ళి ఒక లేత దూడను తీసుకొచ్చి దాన్ని వధించి శుభ్రం చేసి చక్కగా మరి పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎత్తిపెట్టి వారు భోజనం చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిల్చుండాడు. ఏం చేస్తున్నాడు? నిల్చున్నాడు. జస్ట్ ఆయన వాచ్ చేస్తా ఉన్నాడు మర్యాదకి. ఇప్పుడు ఎవరన్నా మన దగ్గరికి గెస్టులు వస్తే ఏం చేస్తాము? వాళ్ళకి చక్కగా వడ్డిస్తాము, మళ్ళీ అక్కడ నిల్చుంటాము, మళ్ళీ వాళ్ళకి ఏం కావాలో అది మనం చూస్తాం కదా. ఆ మర్యాదను మరి అబ్రహాము చేశాడు. శారా కనబడని గుడారంలో ఉన్న శారా, అప్పటికి మరి శారాకు కనీసము 90 సంవత్సరాలకు లోపు ఉండొచ్చు. అబ్రహాం కూడా మరి 100 సంవత్సరాలు లేడు. నెక్స్ట్ 21 చాప్టర్లో 100 సంవత్సరాల కుమారుడు జన్మిస్తాడు. అయితే ఆమె కూడా కనబడని పరిచర్య చేసింది. అక్కడ ఆమెను కూడా అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పింది. శారా ఆయన వెనుక నుండిన గుడారం ద్వారమందు వినుచుండెను. చక్కగా ఆమె వింటూ వస్తుంది. అబ్రహాం శారాయు బహుకాలం గడిచిన వృద్ధులై ఉండ్రి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయింది కనుక శారా నేను బలపడి ఉడిగిన దానైనా తర్వాత నాకు సుఖం కలుగునా అని ఆమె క్వశ్చన్ వేసుకుంది. నాకు సుఖం ఏమొస్తుంది? ఆల్రెడీ నేను వృద్ధాప్యంలో ఉన్నాను అని ఆమె అనుకుంది. కానీ దేవుని తలంపు అలాగా, దేవుని ఉద్దేశములు వేరు. అందుకే దేవుని మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. మన త్రోవలు వేరు, ఆయన త్రోవలు యెషయా ఉంది. కాబట్టి మనము ఆయన అడుగుజాడలో నడిస్తే, ఆయన చెప్పినట్టు చేస్తే ఏవైనా అద్భుతాలు జరుగుతాయి. ఇదైతే వాస్తవం, నేను చెప్పగలను. ఇట్ ఈజ్ ట్రూ, నిజమే. కాబట్టి దీన్ని మనము చేయాలనుకుంటే అట్లా సమీపంగా ఉండాలి. సమీపంగా ఉంటేనే దేవుడు మనలను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఇక్కడ మరి నూనె పాత్రలు అయిపోయింది. తర్వాత ఒక చిన్న భాగము నిర్గమకాండం 2వ అధ్యాయం, అందరికి తెలిసిన విషయమే. కుటుంబం తరపున మనం కూడా అటువంటి మరి ఎంతో ఆశతో దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థిస్తే దేవుడు మన అక్కర్లు తీర్చేవాడుగా ఉంటాడు. 2వ అధ్యాయం చదవండి మొదటి నుంచి. దేవి కుమార్తెను వివాహం చేసుకున్నాను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉంట చూసి 3 నెలలు వారిని దాచను. తర్వాత ఆమె వారిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము కట్టు తీసుకుని దానికి జీతమాలను కీలును పూసి అందులో ఆ పిల్లవారిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దారి ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నట్టు వాని అక్క దూరంగా నిలిచి ఉండేది. ఇక్కడ తెలిసిన విషయం, లేవి వంశస్థుడు లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆయన ఎవరు? అమ్రాము యొక్క పేరు. అమ్రాము యొక్క పేరు ఎవరంటే మోషే, అహరోను, మిరియాము తల్లిదండ్రులు. ఫస్ట్ కుమారుడు అహరోన్. అహరోన్ అంటే వెలిగిచ్చువాడుగా ఉన్నాడని అర్థం. 2వ కుమారుడు మోషే. మోషే అంటే ఈ ఫరో కుమార్తె నీటిలో నుంచి తీసింది కాబట్టి ఆమెకు మోషే అని పేరు పెట్టింది. మిరియాం అంటే తిరుగుబాటు స్వభావం కలిగినది. అప్పుడు తిరుగుబాటు స్వభావము అని చెప్తున్నారు, కానీ ఈ 2వ అధ్యాయంలో మాత్రం తిరుగుబాటు స్వభావం లేదు. ఇంకో అధ్యాయంలో చూపిస్తాను తిరుగుబాటు స్వభావం. ఇక్కడ ఏం చేసిందంటే మరి ఇక్కడ మోషేకు మరి వివాహం అయింది. ఎవరు? ఇత్రో కుమార్తె అయిన సిఫోరాతో వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత అక్కడ ఇత్రో మందను కాపుతా ఉన్నాడు, గొర్రెల కాపర్లను కాస్తా ఉన్నప్పుడు అక్కడ మరి వాళ్ళ కుమార్తెను తీసుకొని వివాహం చేసుకున్నట్టు చూస్తున్నాం. అతనికి గెర్షుమ్ అను కుమారుడు పుట్టాడు. గెర్షుమ్ అంటే పరదేశి. గెర్షుమ్ అంటే పరదేశి. అహరోన్ అంటే వెలిగించువాడు చెప్పాను కదా. గెర్షుమ్ తర్వాత ఎలియేజరు. ఈ ఆది కాండంలో ఉన్న ఎలియేజర్ వేరు,
అహరోనుకు కుమారుల్లో మూడవ కుమారుడు ఎలియాజరు, ఆయన వేరు. ఇప్పుడు ఈ మోషే కుమారుడు ఎలియేజరు. ఎలియేజర్ అంటే దేవుని సహాయము అని అర్థం. అయితే ఈయనకు అహరోనుకు ముగ్గురు కుమారులు. చూడండి, అహరోను అమ్మినాదాబును కుమార్తెయు నయోసాను సహోదరుడైన ఎలీషాబాను పెళ్లి చేసుకుంది. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ముగ్గురిని నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును కనిను. ఈతామారును కూడా కనిను. కాబట్టి ఈ అమ్రాము ఎవరిని చేసుకున్నాడంటే మేనత్త. 6వ అధ్యాయం చూడండి, నిర్గమకాండం జస్ట్ మీకు కలిసి చూపిస్తాను. 6వ అధ్యాయం 20 చదవమ్మా. అహరోను అమ్మినాదాబు కుమార్తెయు నయోసాను సహోదరుడైన ఎలీషాబాను పెళ్లి చేసుకుంది. ఆమె అతనికి నాదాబును మేనత్త. 6వ అధ్యాయం 20 వచ్చింది. అమ్రాము తన మేనత్త యోకెబెదును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 130 ఏళ్ళు బ్రతికెను. చనిపోయాడు. 130 ఏళ్ళు బ్రతికేను అని. ఇక్కడ మరి అమ్రాము తన మేనత్త అయిన యోకెబెదును. మేనత్త అంటే ఇప్పుడు అమ్రాము తండ్రికి అక్కనో చెల్లెను సహోదరన్న. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ముగ్గురు జన్మించారు. మోషే అయితే మరి ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడయ్యాడు. 6 లక్షల కాల్బలం. ఇలా చూస్తే 6 లక్షల కాల్బలం ఉన్నది. 6 లక్షల కాల్బలం జనాంగానికి అతడు నాయకుడయ్యాడు. అంతేకాదు ప్రవక్త కూడా అయినాడు. అహరోను అయితే మరి యాజకుడు, ప్రవక్త. యాజకుడు అంటే మరి మందసం దగ్గర మరి అర్పించేవాడు. ప్రజల దేవుని నుంచి ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నదో ఆ సమాచారం తెచ్చేవాడు. ప్రజల నుండి దేవుని దగ్గరికి వెళ్ళి ఆ సమాచారం దేవునికి చెప్పేవాడు. అహరోను పాత్ర అలాంటి. మిరియాం అయితే ఏం చేసిందంటే ఇక్కడ మరి మోషేను వాళ్ళ మదరు 3 నెలలు భద్రంగా కాపాడింది. ఆ 3 నెలల తర్వాత కాసలేకపోయింది. ఎందుకంటే శబ్దం ఎక్కువ చేస్తున్నాడు, కేకలు ఎక్కువ చేస్తున్నాడు, అందరికీ వినిపిస్తాడు. ఏం చేశాడు ఫరో? 2 సంవత్సరాల వరకున్న వాళ్ళని మరి అమ్మాయిలను బ్రతకనివ్వండి, తర్వాత అబ్బాయిలను చంపే అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞకు భయపడి తల్లి ఏం చేసిందంటే మనకు తెలిసిన విషయమే, అంత సిద్ధం చేసి జమ్ము పెట్టిన చేసి కీలు పూసి అంత చేసి నైలు నదిలో వేసి విడిచిపెట్టింది. ఆ నైలు నది ఎక్కడైతే ఈ నైలు నది బిగ్గెస్ట్ సిటీ ఆఫ్ ద వరల్డ్ అంటారు. నైలు నది బిగ్గెస్ట్ రివర్ చెప్పాలంటే, అది బిగ్గెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. అయితే ఆ నైలు నదిలో మోషేను జంపు పెట్టితో సహా వదిలిపెట్టినట్టు చూస్తుంటున్నాం. ఆ వదిలిపెట్టిందే కాక అది అలా 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 ఫరో కుమార్తె ఇంటికి దగ్గర వచ్చేసి అక్కడ మరి ఇటు కనపడతా ఉంది. ఆ ఫరో కుమార్తె ఎందుకు స్నానానికి వచ్చిందో ఏమో మనకు తెలియదు, కానీ ఆ సమయంలో ఆమె తీసుకుంది, మోషే అని పేరు పెట్టింది. అప్పుడు మోషే కొన్నాళ్ళ తర్వాత ఈజిప్ట్లో ఉన్నాడు. చూడండి, అపోస్తల కార్యం 7వ అధ్యాయం 21వ వచనం. సకల విద్యలో కలవాడు. మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రావీణుడై ఉండెను. అతనికి 40 ఏళ్ళు వచ్చినప్పుడు ఇశ్రాయేలులో అయిన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టింది. అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత ఇజ్రాయేల్ అయిన తన సహోదరులను చూడవలనని ఆశ కలిగింది. ఇది ఎంతో సకల విద్యను అభ్యసించినట్టు చూస్తుంటున్నాం. మాటల ముందు ఏమన్నాడు మరి దేవుడైన యెహోవాతో ఏమన్నాడు? నేను మాట మాంద్యం గలవాడను, నేను చెప్పలేను, నేను బోధించలేను, నేను ఎక్కడికి వెళ్ళలేను అని చెప్పినప్పుడు నీకు ఆరోను నీకు పంపిస్తాను, తోడుగా మరి ఇద్దరు కలిసి వెళ్ళండి అని చెప్తాను. ఇక్కడ చూడండి, ఆయన సకల విద్యలను అభ్యసించినట్టు చూస్తుంది. మాట ఎందేమి, కార్యంలో ఎందేమి ప్రవీణుడై ఉండడు. అతనికి 40 ఏళ్ళు నిండు వచ్చినప్పుడు ఇశ్రాయేలు తన సహోదరులను చూడవలెనని ఆశ పుట్టింది. అయితే అప్పుడు మరి
ఒక అన్యాయం అనుభవించుట చూచి అతడు వాని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ విషయం అంతా మనకు తెలిసిన విషయం. 2వ అధ్యాయంలో ఉన్నది. ఒక ఐగుప్తుని చంపి మీరు కనపడకుండా ఇసుకలో పాతి పెట్టినాడు. అయితే ఈ మోషే మరి ఎంతగానో ఎడ్యుకేషన్ చేసి ఇశ్రాయేలుకు అధికారిగా ఉన్నాడు, నాయకుడిగా ఉన్నాడు. అతన్ని ఎన్నోసార్లు ఫరో అయితే ఎన్నోసార్లు వెళ్తానంటే వెళ్ళకుండా చేశాడు, వెళ్తానంటే వెళ్ళకుండా చేశాడు. ఎన్నోసార్లు అట్లా జ్యేష్ఠ కుమారుని తీసుకొని పోతాను, నాకు మన ప్రజలు ఉన్నారు, నా ప్రజలను తీసుకొని పోతాను ఎన్నిసార్లు మొరపెట్టాను కూడా అతడు లెక్క చేయలేదు. తర్వాత తెగుళ్ళు వచ్చినప్పుడు 10 తెగుళ్ళలో ఒక తెగులు జ్యేష్ఠ కుమారుణ్ణే మరి అదైపోతుందని చెప్తే ఆయన కూడా భయపడ్డాడు. కాబట్టి ఫరో కూడా భయపడ్డాడు మోషే. అటువంటి అధికారము దేవుడు అనుగ్రహించాడు. అట్లా తల్లిదండ్రులమైన మనము ఎంతో బాధ్యత కలిగి మరి మోషే తల్లి యొకోబేదు ఎంతగానో వాళ్ళకు పెద్దగా చేస్తూ వాళ్ళను మంచిగా ఎడ్యుకేషన్ ఇప్పిస్తూ మరి దేవుని యందు భయభక్తి కలిగిన స్త్రీగా ఉంటూ వచ్చింది. కాబట్టి మనం కూడా అట్లనే ఉండాలని దేవుని ఉద్దేశం. ఇక్కడ చూస్తే మరి ఎలిజబెత్ కూడా చూడండి. ఎలిజబెత్ కూడా లుకాసు వార్త శీలం కాబట్టి శీలం గురించి చెప్తున్నాను నేను. చెప్పిన తర్వాత ఇంకొక చాప్టర్ చెప్తా. 5వ వచనం. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. ఈ మరియా ఇద్దరు మరి సహోదరులని చెప్పవచ్చు. మరియ కంటే ఎలిజబెత్ పుట్టిన కుమారుడు 6 నెలలు పెద్ద, మరియ కుమారుడు 6 నెలలు చిన్న. కాబట్టి ఈ విషయం మనకు అందరికి తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఆమె కూడా యేసు ప్రభుకు నమ్మింది. ఆమె సమీపంగా ఉంది, దేవుని నమ్మింది. దేవుని కొరకు ఆమె కూడా మరి చేయవలసిన క్రియలన్నీ చేస్తూ వచ్చింది. అట్లా మనం కూడా ఎలిజబెత్ లాగా ఉండి సమీపంగా ఉండి మరి ఆయన కొరకు మనం చేస్తే దేవుడు మనకు ఆశీర్వాదాలు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. కాబట్టి మనం కూడా అట్లా చేయాలని దేవుని ఉద్దేశము, దేవుని కోరిక. ఇక లాస్ట్ అదే 2వ రాజులో 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతని బలవంతము చేసెను. ఏం చేసింది? బలవంతం చేసింది. గనురాలైన స్త్రీ, ఆమె పేరు కూడా మెన్షన్ చేయలేదు. ఎలీషా షూనేము అంటే విశ్రాంతి. విశ్రాంతి అంటే ఎప్పుడు దైవజనుడైన ఎలీషా మరి వస్తూ పోతూ ఉన్నప్పుడు అతనికి ఏదో చేస్తూ వచ్చింది. ఈమె ఎరిగింది దైవజనుడని ఈమె ఎరిగింది. కాబట్టి ఈమెకు ఏంటంటే తలంపు ఉద్దేశం ఏంటంటే ఆమెకు టెర్రస్ పైన ఇంత స్థలం ఉన్నది, ఆ స్థలంలో చక్కగా ఒక రూమ్ వేసి ఆ రూమ్లో మరి ఆయనకు మరి ఆతిథ్యం ఇస్తే బాగుంటుంది, సిద్ధపరిస్తే బాగుంటుందని తన హస్బెండ్ కూడా చెప్పింది. హస్బెండ్ కూడా దానికి అంగీకరించాడు. ఓ చెయ్యి, కరెక్ట్, మంచిదే అని అనొచ్చు భాష, నేనైతే అంటున్నా. అట్లా చేసింది. అట్లా చేసిన తర్వాత చూడండి 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూసి మన ఎద్దుకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగను. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుము. ఈ 4 వస్తువులు వెరీ ఇంపార్టెంట్ ఐటమ్స్. మంచం ఎందుకు వాడుకుంటాం? మనము పడుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి వాడుకుంటాం. బల్ల ప్రభు అయిన యేసుకు సూచన, ద్రాక్షరసం బల్లను మరి ఇచ్చినాడు కాబట్టి అది బల్ల. పీట అంటే కుర్చీ అని, ల్యాంప్ అని ఉంది, బెడ్ అని ఉంది, టేబుల్ అని ఉంది, ల్యాంప్ అని ఉంది, చైర్ అని ఉంది. ఈ 4 ఐటమ్స్ చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి. ఇవన్నీ ఎలీషా కొరకు సిద్ధం చేసింది. ఎలీషా వచ్చినప్పుడు అక్కడ మరి రెస్ట్ తీసుకొని
వెంటనే మన తన వాక్యం చదువుకొని ప్రార్థన చేసి ఎక్కువ ప్రార్థనలో గడిపి ఆయన మరలా వెళ్ళిపోతూ వస్తుండేవాడు. అదేవిధంగా బేతనీయ కూడా యేసు ప్రభు ఏం చేశాడు? బేతనీయకు ఎన్నో పర్యాలు వెళ్ళాడు, 8 సార్లు వెళ్ళాడు. దేవుని వాక్యంలో 8 పర్యాయాలు బేతనీయాను దర్శించినట్టు చూస్తుంది. అక్కడ ఎవరున్నారు? మరియ, మార్త పెద్దది, మరియ చిన్నది, తర్వాత లాజరు. అయితే ఆ ముగ్గురు కొరకు వెళ్ళినప్పుడల్లా యేసు ప్రభు తప్పకుండా ఇట్లా టచ్ చేసి వెళ్ళిపోయేవాడు. వచ్చి గృహంగా ప్రేయర్ చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు లాజరు ఉన్నాడు. లాజరుకు బాగలేదు ఆ సమయంలో. అయినా దేవుడు వచ్చి ప్రార్థించినప్పుడు వాళ్ళు కాదనకుండా యేసు ప్రభువుని అంగీకరించారు. యేసు ప్రభువుని అంగీకరించి ఆయన వచ్చినప్పుడల్లా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు కూడా గొప్ప ధన్యత కలిగారు. తర్వాత ఏమైంది స్టోరీ మనకు తెలుసు. తన కుమారుడు చనిపోయి తిరిగి లేపాడు. కాబట్టి అంత గొప్ప అద్భుత కార్యాలు చేసిన యేసు ప్రభు మీద వాళ్ళు చాలా నమ్మకం పెట్టుకొని ఉన్నారు. కాబట్టి మనం కూడా దేవుని విషయంలో మరి అట్లాంటి క్రియలు చేసేవారిగా ఉండాలి. ఆ స్త్రీ మరి శూన్యమురాలు స్త్రీ, గుణురాలైన స్త్రీ అయినప్పటికీ కూడా ఆమె దేవుని ఎలీషాను ఎంతగానో ప్రేమించింది. చివరి వరకు ఎన్నో ఆశీర్వాదాలు పొందినట్టు చూస్తుంటున్నాం. అదే ఆశీర్వాదాలు నీకు నాకు రావాలంటే ఏం చేయాలి? మనము దైవజనుల్ని మరి ప్రేమించాలి, దైవజనునికి ఇచ్చి ఆతిథ్యము ఇవ్వాలి. అందుకని ఆమె ఎంతో మంచి హాస్పిటాలిటీ చేసింది. ఆమె మంచి హాస్పిటాలిటీ ఇచ్చింది. ఒక దైవదాసునికి ఒక గృహములో మరి ఆతిథ్యం ఇచ్చిందంటే ఎంత గ్రేట్ఫుల్ ఉమెన్ అని ఆమె చెప్పాలంటే వెల్దీ ఉమెన్ అని ఉన్నది ఇంగ్లీష్లో. వెల్దీ ఉమెన్గా ఉన్నది. అంతేకాదు ట్రస్ట్ ఇన్ ద లార్డ్, దేవుని అందమే నమ్మిక ఉంచింది ఈ గనురాలైన స్త్రీ. షీఈస్ బిలీవ్ ద లార్డ్, దేవుని అందు విశ్వాసం ఉంచింది. కాబట్టి ఈ 3-4 క్వాలిటీస్ ఆమెకు ఉన్నాయి. కాబట్టి అలా మనం కూడా ఉండాలని దేవుని ఉద్దేశం, దేవుని కోరిక. అట్లా ఉండడానికి మనల్ని దేవుడు అట్లా సిద్ధపరుస్తాడు. కాబట్టి ఈమె మరి గనురాలైన స్త్రీ తర్వాత ఈ విషయంలో మళ్ళీ ఇందులో ఉన్నది, కానీ లాస్ట్కి ఇదంతా అవసరం లేదు. ఆమెను కూడా దర్శించి 1 సంవత్సరం తర్వాత మళ్ళీ నీవు కుమారుని కంటవని చెప్తాడు. కావిగిటలో నీ కుమారుడు ఎంబ్రేస్ ద సన్ అన్నది ఇంగ్లీష్లో. నీ కావిగిటలో ఒక కుమారుణ్ణి మరి చూస్తావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమె కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేసింది. కాబట్టి ఆమె కూడా మరి ఎలీషా ద్వారా దీవించబడ్డట్టు, ఆశీర్వదించబడ్డట్టు చూస్తుంటాడు. మనం కూడా ఎప్పుడైతే దేవునికి అట్లా గొప్ప కార్యాలు చేస్తామో దేవుడు మరి ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. మనం కూడా అట్లా దేవుని కార్యాలు చేయాలని దేవుని ఉద్దేశం. మరి ఇక్కడ చాలా మరి చూస్తూ ఉంటాం. ఎవరెవరైతే మరి దేవుని సత్క్రియలు చేశారో తెలుసు. దీపము ఎక్కడ ఉండాల్సింది? మత్తయి వార్త చూడండి. దీపస్తంభం కొంచెం కింద కానీ మొత్తం కింద కానీ ఉండడానికి వీలు లేదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద కానీ కింద పెట్టరు, కానీ అది ఎంత నుండి వారందరికీ వెలిగించుకొని దీపస్తంభం మీదే పెట్టండి. మనుషులు మీ శక్తిని చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. కింద పెడితే వెలుగు రాదు, దీపస్తంభం మీదనే పెడితే వెలుగు వస్తుంది. అందరికి వెలుగు వస్తుంది. అది దీపస్తంభం అంటే. కాబట్టి కొంచెం కింద మరి పెట్టడానికి వీలు లేదు, మంచం కింద పెట్టడానికి వీలు లేదు. అది ఎంత ఉన్న వారందరికి వెలుగు ఇవ్వాలంటే దీపస్తంభంలోనే ఉండాలి. ఇక్కడ దీపస్తంభంలో ఉండాలి ఎప్పుడు కూడా. మరి అది ఆరిపోదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది Matthew 22:35. మీ పూర్ణ హృదయంతోనూ, మీ పూర్ణ ఆత్మతోనూ, మీ పూర్ణ మనస్సుతోనూ ఈ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలనంటే ఇది ముఖ్యమైనది, మొదటి దీవునైన ఆజ్ఞ. ఎందువలని పొరుగు వారిని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని రెండే 2 ఆజ్ఞలు చెప్పారు. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ
నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైనది మొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. మనం పొరుగు వారిని ప్రేమించాలా, ఎవరికన్నా మన పూర్వ వాళ్ళకు సహాయం చేయాలా, ఎవరికన్నా మన నైబర్స్ ఎవరైనా బాగలేరా అన్నీ వాళ్ళకు కూడా జస్ట్ వాక్యం చెప్పి ఏదో ఒకటి సహాయం చేయాలా. అప్పుడు మన క్రియలు, మన సత్క్రియలు దేవుడు చూసేవాడుగా ఉంటాడు, మనకు బహుమానము ఇస్తాడు. అందుకని నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమింపవలెనని రెండో ఆజ్ఞయు దాని వంటిది అని చెప్తుంది. కాబట్టి మనము ఈ ఆజ్ఞలు గైకొనే వారిగా చేయాలి. ఇట్లా ఉంటే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఇంకా ఏం చూసినామో ఆ ప్రవక్తలో ఒక భార్యను చూసినాము. రెండవదిగా మరి సునేము ఊరిలో విధవరాలి గనురాలైన స్త్రీని చూసినాము. ఆ గనురాలైన స్త్రీ ద్వారా ఆమె ఎంతగానో మేలు పొందినట్టు చూస్తుంటున్నాము. మూడవదిగా మోషే తల్లిదండ్రులు ఒక బేటు చూశాము. నాలుగవది అబ్రాము షారాను చూశాము. వాళ్ళ జీవితంలో కూడా నిజంగా అనుకోని విధంగా గొప్ప దీవెనలు జరిగాయి. 99 సంవత్సరాల వరకు సంతానం లేదు. మరి అబ్రహాముకు షారా కంటే అదొక ధన్యతనే. వాళ్ళు రావడము, వాళ్ళని ఆశీర్వదించడము, వాళ్ళు భోజనం చేయడము, వాళ్ళని ఆశీర్వదించడం, గుడారంలో షారాను పిలవడము, వాళ్ళ మనుషులు అట్లా అద్భుతాలు జరుగుతాయి. మనం దేవునికి సమీపంగా ఏమైతే చేస్తామో అవి తప్పకుండా దేవునికి తెలుసు. ఆ క్రియలను బట్టి మనకు కూడా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి మనము 4-5 ఊరి గురించి చూసినాం కాబట్టి ఆ విధంగా మనం ఉండాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. టైం ఎంతవరకు ముగించాలో? వంట జరుగుతుందా? సిస్టర్స్ చెప్పాలా ఏముంది? సునంద ఇంతవరకు వచ్చింది. స్టేటస్ ఏంటి? తెలుసు కదా అంటే ఏముంది, తెలుసు కదా ఏముంది రోజు తెలుసా? వంటలు ఎంతవరకు వచ్చాయని అడుగుతున్నాను. వంటలు ప్రేయర్ కానివ్వండి, వంటలు ఇంకా కాలే చేస్తాం. ఇవి ఏమన్నా ప్రేయర్ గంట టైం. గంగిరెడ్డి అన్న కొరకు, వదిన కొరకు ప్రార్థన చేయండి. మా రక్త సంబంధ రక్షణ కోసము, ఇంకా అదే మా రక్త సంబంధ రక్షణ రక్త సంబంధంలో రక్షణ కొరకు ముఖ్యంగా భవిష్యత్తు యువకులు ఉన్నారు, జాబ్ సెర్చింగ్ చేస్తున్నారు, మంచి జాబ్ దొరకాలకు. రోహిత్ కూడా రీసెంట్గా బీటెక్ పాస్ అయ్యాడు కాబట్టి ఆయన కూడా మంచి జాబ్ దొరకాలి. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి అన్న వస్తూ ఉన్నాడు, ఆయన కూడా చాలా వచ్చే నెలలో బాప్తిసాల కోసం దేవుని చిత్తం ప్రార్థన చేయాలి. బాప్తిసం కొరకు దేవుని కొరకు దగ్గర ప్రార్థన చేయాలి. ముగ్గురు ఒకేసారి తీసుకునేటట్టు ప్రార్థన చేద్దాం. ఉచితం అయితే తీసుకుంటాం, సమయం వస్తుందని కాదలేము, తప్పకుండా జరుగుతుంది. విశ్వాసం ఉంచు అంతే. ప్రార్థన చేయి, కంటిన్యూగా ప్రార్థన చేయి. తండ్రి నమ్మకాల ప్రభావ మీ బాగా కొన్ని స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభావ. నేను రేఖల సమయంలో నా ప్రభావ మీ రాష్ట్రాల ప్రభావ దానికి బట్టి నాన్న మరి శ్రీనివాసుని బట్టి మీకు చెల్లించుకుంటున్నాను ప్రభావ. మరి మీ జ్ఞాపకం చేసుకుని ప్రభావ చిన్నమైన సమయంలో నేను ఉపవాసం సాధ్యపడి సంస్కృతులు ప్రభావ మీ జ్ఞాపకం చేసుకునేందుకే చెల్లించుకున్నాను ప్రభావ. నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నన్ను సజీవాలుగా ఉంచడానికి వందనాలు చెల్లించుకున్నాం ప్రభావ. మరి మీ రాష్ట్రాన్ని మీ నిలబెట్టి తిని మీరు తీసుకొచ్చిన ప్రతి విధమైన లేఖలను బట్టి వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. నా బిడ్డలు ప్రభావ మరి నైనా హరీష్ మరి నైనా ప్రభావ తన విధవరాలు తన భర్త చనిపోయినప్పుడు మరి నా భర్త ఎలాగా మరి భక్తిగా జీవించడం మీకు తెలుసు ప్రభావ అని మాట్లాడుతూ వచ్చిన ప్రభావ తన అక్కడి దేవుడు కనుకుతుంది. ఈ దాసు దైవజనం ద్వారా మరి తన అక్కడి కూడా మీరు తీరుస్తూ వచ్చారు ప్రభా. తన నూనె మరి ఏదైనా పోసినప్పుడు అనేక విధంగా ప్రభా మరి తన సహాయపడుతూ వచ్చింది, అప్పులు తీరుస్తూ వచ్చారు ప్రభా. అందుకు బట్టి నా చెల్లిస్తున్నాను తండ్రి.
మరి నా పితలైన అబ్రహాం కూడా ప్రభా మరి నైనా నా పితలైన వారు ప్రభా నిజంగా దేవదూతలు ప్రభా మరి ఎండవేళ వెళ్ళినప్పుడు దేవా మరి అబ్రహాం చూసినప్పుడు తెలియక హాదికి గురించి తన కుటుంబాన్ని ప్రభా ఆశ్రయిస్తూ నీ దాసురాలు ప్రభా శారా ఆశ్రదిస్తూ వచ్చారు ప్రభా తన గర్భాన్ని మరి ప్రభా మీరు తెరిచినందుకే ఉంది ఆచరిస్తున్నాను తల్లి మనుషులకు అసాధ్యమైంది మీకు సమస్తము సాధ్యం కలుగుతుంది తన పక్షాన మీ గొప్ప కార్యం చేస్తూ వచ్చారు ప్రభా అందుకే పెట్టు ఆచరిస్తున్నాను తల్లి అలాగే ప్రభా నా పిల్లల మోషేను కూడా నా తన మరి జీవితం తన కుమారుని అడిగించారు నైనా ఆ విషయంలో కూడా ప్రభు మోషేను మీరు ఏర్పరచుకుని నైనా సమస్త ప్రజలకు ప్రభు నాయకుడిగా మీరు నియమించి నా ప్రభా ఇశ్రాయేలు ప్రజల్లో ప్రభా మరి నాయన నడిపిస్తాను నాయకుడిగా మీరు నియమించినందుకు మనం ఆచరించుకుంటున్నాం తండ్రి అంత మాత్రమే కాదు ప్రభా నా పితలైన వారు మీరు జ్ఞాపకం చేసుకుని అలాగే ప్రభా మరి మీరు అడిగించిన ప్రతి లేఖలను బట్టి వందనా చెల్లించుకుంటున్నాను ప్రభా మరి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుని తండ్రి నీ దాసుల కుటుంబంలో నేను ఎన్నో మేలు ఉపకారాలు చేస్తూ వచ్చాను ప్రభా అందుకు బట్టి వందనా చెల్లించుకున్నాను తండ్రి ముఖ్యంగా ప్రభా చిన్న కుమారుడు ప్రభా మరి నాయన బీటెక్లో ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి దినాలు పోయినప్పటికైనా ప్రభా సంఘంగా వ్యక్తిగతంగా అందరూ ప్రార్థించినప్పుడు తండ్రి ఆ బిడ్డ పక్షాన్ని మీరు గొప్ప కార్యం చేస్తూ వచ్చారు ప్రభా అందుకు బట్టి నా చెల్లించుకున్నాను తండ్రి నీ సన్నిధానం కృతజ్ఞతగా తండ్రి ప్రభా ఉపవాసంగా నీ సన్నిధానం గడుపుటకి ఇచ్చిన కృపంతను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా మరి ఆ బిడ్డకు రక్షణ మారు మనసులో పాప క్షమాపణ దయచేయమని ప్రార్థిస్తున్నాను మీరే కృప చూపుడు తండ్రి అలాగే పెద్ద కుమారుడు కూడా ప్రభా మరి నాయన అమెరికాలో అక్కడ కూడా ప్రభా మరి చదువు విషయంలో మీరు సహాయం చేస్తూ వచ్చారు మరి నాయన మరి తండ్రి జాబ్ కూడా కావాలి నువ్వు సమస్త విడిగిన దేవుడు కనుక తను మీరు జ్ఞాపం చేసుకో ప్రభా ఆ బిడ్డను కూడా మీరు జ్ఞాపం చేసుకుని రక్షించుకొని ప్రభా మీ వైపు చూసి మిమ్మల్ని ఆకర్షించుకునే బిడ్డగా మీరు దయచేసి రక్షణ మారు మనసును కూడా దయచేయండి ప్రభా ఆయన శ్రీనివాస్ బిడ్డను కూడా జ్ఞాపం చేసుకో ప్రభా ఆయన కూడా మీరు రక్షించుకొని ప్రభా మీ ఇంటికి వస్తున్నారు మిమ్మల్ని గనపరిచే వరకు మహింపరిచే వరకు తను మీరు జ్ఞాపం చేసుకోదండి నీ చిత్తమంతే వచ్చే నెలలో ప్రభా మరి బాప్తిసాలు తీసుకుంటున్నా నా దాస్త్రాలు ఎంతో ఉద్దేశం కలిగి ఉంది తన విశ్వాసాన్ని మీరు కనపరిచి తన ప్రార్థన మీరు ఆలకించండి అంగీకరించండి ప్రభా ఆ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాను బిడ్డల పక్షాన్ని మీరు జ్ఞాపం చేసుకుని దాస్త్రాలు కూడా ప్రభా బలహీనాలు ఉన్నప్పటికైనా ప్రతి విషయంలో కూడా మీరు బలపరుస్తూ నాయన మీరు ఉంటున్నందుకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి మీరు జ్ఞాపం చేసుకొని ప్రభా ఇలాగ ప్రభా మరి నాయన తన కుటుంబంలో తండ్రి రక్త సంబంధాలు అందరినీ జ్ఞాపం చేసుకుంటుంది వారిని రక్షించుకొని విమోచించిన ప్రభా ఎవరైతే ప్రభా తన బిడ్డ తండ్రి తన సాక్ష్యం ఎవరి ద్వారా పంచుకుంటుందో ఎవరి విషయంలో ప్రభా మరి వారిని కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం మీరే కృప చూపండి అలాగే ప్రభా మరి తండ్రి మాదేవి కూడా మీరు జ్ఞాపం చేసుకుని ప్రభా బిడ్డ కూడా క్యాన్సర్తో బాధపడుతుందిగా మీ దాస్తుల్ని మేము కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా బిడ్డ పక్షాన మీ గొప్ప కార్యం చేయండి విశ్వసించండి ప్రభా నదిని మీ మీద ఆనుకుంటాము ఆ బిడ్డ కూడా విశ్వాసం దయచేయండి రక్షణ మారు మనసు పాప క్షమాపణ కూడా దయచేయమని ప్రార్థిస్తుంది ఆయన కూడా మీరు జ్ఞాపం చేసుకుంటాను కూడా రక్షించుకొని విమోచించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇలాగ ప్రభా మరి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపం చేసుకుంటుంది అన్నదమ్ములు చెల్లి అందరినీ కూడా రక్షించుకోమని ప్రార్థిస్తున్నాయి ఈ కుటుంబాన్ని కూడా మీ పాదగా మీరు జ్ఞాపం చేసుకుంటుంది మీరే కృప చూపుతుంది అన్ని పరిస్థితుల్లో ప్రభా మీకు నమ్మకంగా సమీపంగా జీవించడానికి సహాయం చేతండి తన కుటుంబ పక్షాన మీరు తన అద్భుత కార్యాలు ఆశ్చర్యకాలు మీరు చేసే దేవుడు అని శుద్ధిస్తూ మహిమపరుస్తున్నాం తండ్రి సహాయం చేయండి ప్రభా ముఖ్యంగా తండ్రి మరి ప్రదేశాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోదేవా మరి నాయన నీ ఆవరణములో మీరు చేసిన మేలుకి ఉపకారాలకే ఉంది చెల్లించుకుంటున్నాను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా లిఫ్ట్ విషయంలో కూడా మీరు సహాయం చేస్తున్నారు అందుకు బట్టి ఉన్నాను ప్రభా స్తోత్రములు నాయన అనేకమైన ప్రభా మరి నాయన మరి లిఫ్ట్కి ఎంతో ఖర్చుతో కొన్ని ప్రభా నీ చిత్తము నీ ఉద్దేశాలు నీ సంకల్పాలు సంపూర్ణంగా మీరు నెరవేర్చే త్వరగా అవటం కూడా సహాయం చేయండి ప్రభా నీ చిత్తం మీద వ్యాన్లు కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం మీరే కృప చూపండి ఇలాగ ప్రభా మరి నాయన నీ చిత్తం అయితే ప్రభా దైవజనులు కూడా అవసరం కనుక తండ్రి మీ చిత్తంలో మీ ఏర్పాటు ఎవరిని మీ ఉద్దేశం కలిగి ఉన్నారు ప్రభా వారిని మీరు తీసుకురామని ప్రార్థిస్తుంది పని పరిచయలు బలంగా వాడుకుని దాసుని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీరే కృప చూపండి అలాగే ప్రభా పెద్దలైన వారిని మీరు జ్ఞాపం చేసుకోదండి అలాగే ప్రభా వారు కూడా నీ కొరకు నమ్మకంగా జీవించడానికి తోటి విశ్వాసాలు కూడా జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం కృప చూపుతండి నాయన సహోదరులుగా మీ పరిసరం మీ పరిచయలో కూడా మరి వారు కూడా కొనసాగించుకుంటూ మీరు సహాయం చేస్తుంది వారి కొడుకుల్లో కూడా
జ్ఞాపకం చేసుకుంటుంది నాయన. అలాగే ప్రభా మరి బైబిల్ స్టడీ కోసం దాసులు కూడా మీరు అభిషేకించిన ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఇలాగ ప్రభా మరి నీ ఆవరణంలో నేను వారికి అన్నింటిలో కూడా మీరు సహాయం చేద్దండి. నీ సువార్తను బయటికి వెళ్తున్న ప్రభా మరి నేను అనేక విధాలుగా నీ బిడ్డల ప్రభా మరి నైనా ఈవీఎస్కి వెళ్తున్నారు, అలాగే ప్రభా పరిచయ సువార్తకి వెళ్తున్నారు. అన్ని విషయాల్లో కూడా మీరు సహాయం చేయండి. సరే సంఘానికి ఇచ్చిన వాగ్దానం కూడా మీరు సంపూర్ణంగా మీరు నెరవేర్చుకుని మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మీరే కృప చూపుడు ప్రభా నైనా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోతుంది. వారు కూడా సంపూర్ణమైన ఆరోగ్యం శక్తిని బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా సహాయం చేయండి ప్రభా. మరి నాయన వివాహాలు సిద్ధపడుతుంది బిడ్డైన వారు మీరు జ్ఞాపకం చేసుకోతుంది. వారు కూడా మీ సొంత సమయంలో మీరు దర్శించిన ప్రభావ వారికి కావాల్సిన పాలు భాగస్తులు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కృప చూపుతుంది. అలాగే గర్భిణీలను కూడా జ్ఞాపకం చేసుకుంటుంది. వారు కూడా సంపూర్ణమైన ఆరోగ్యమును సుఖదినాలు కూడా సిద్ధపడి దయచేసి గర్భం లేని వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటుంది. చిత్తమైన వారిని కూడా మీరు గర్భాలను కూడా మీరు తెలవమని ప్రార్థిస్తున్నాం. ఇలాగ ప్రభావ లేకమని బిడ్డల ప్రభావ మరి నాయన రక్షణ లేని వారిని కూడా మీరు రక్షించుకోమని ప్రార్థిస్తున్న దేవ ఇటు రీతిలో ప్రభావ అనేకమైన అక్కల అవసరాలు మీ నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. కృప చూపుతుంది. నీ మధ్యలో ప్రభా ఈ సమయంలో మరి నీ బిడ్డలైన వారు మరి ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డను బట్టి ఉంది నాకు ప్రభా అక్కలు వారి సమస్యలన్నీ విరిగిన దేవుడు కనుక తండ్రి మీ హృదయం వాళ్ళ హృదయ వార్చలు తిరిగిన దేవుడు కనుక వారి హృదయంలో ఏదైతే ఉందో నాయన ప్రభా సమస్తంలో మీరు ఎరిగిన వారు కనుక తన వారి అక్కలు కూడా మీ నామంలో తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకో ప్రభా. ఈ విధంగా నా ప్రభా నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోదేవా. మీరు అడిగించిన మీ కృపందరిని బట్టి నాకు ప్రభా ఈ సమయంలో మరొకసారి నీ కుటుంబాన్ని కూడా మీ అసలు కప్పు చెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుని మిగతా సమయాన్ని దీవెనకరంగా ఆశ్రదంగా చేయమని నా ప్రార్థన కూడా మీరు ఎన్నారు అంగీకరించాలని నమ్ముచు వందనాలు చెల్లించుకుంటాం. నా ప్రభు నా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్.